ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో బీసీ కులగణన చేయడంతోనే అది కొంచెం బాగాలేదు కాబట్టి ప్రజాక్షేత్రంలో పెట్టాల్సినటువంటి బీసీ కులగణన మీరు దాగుడు మొదలన్నట్టు మీ దగ్గరనే పెట్టుకొని రహస్యంగా ఉంచినందుకు దాన్ని కోర్టు కొట్టివేసింది. కాబట్టి మీరు ఇప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం మా బీసీ సోదరులను తప్పుపట్టకుండా మా బీసీ సోదరులను అభ్యర్థులను మీరు పరిగణలోకి తీసుకొని సమయానుకూలంగా మీరు వ్యవహరించి కొంత సమయం తీసుకున్నా సరే ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయండి, ఖచ్చితంగా దాన్ని చట్టం చేయండి. ఈ చట్టాన్ని మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇక్కడ నుంచి పార్లమెంటులో పెడితే అప్పుడు పార్లమెంటులో ఉన్నటువంటి మా బీజేపీ పార్టీ పక్షాన ఇక్కడ తెలంగాణ నుంచి 8 మంది, అటు బీజేపీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఇంకో 8 మంది, వీళ్ళందరూ కూడా మద్దతు తెలిపితే అప్పుడు రాజ్యాంగ సవరణ జరిగి 9వ షెడ్యూల్లో పెడతారు. ఇది అసలు విషయము. దీన్ని పక్కన పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు ఒక జీవో తీసుకొచ్చి కోర్టులు వేసి ఇక మేము మీ తరఫున కొట్లాడినాం, దీనికి వ్యతిరేకం వేరే పార్టీ వాళ్ళ మీద తప్పేస్తే ఇది సరైన పద్ధతి కాదని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.